కైలాస పర్వతం ఇండియాలో హిమాలయస్కి దగ్గరలో ఉన్నటువంటి ఈ కైలాస పర్వతం గురించి ఈరోజు మన వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇప్పటి వరకు మనం కానీ చూసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఎత్తైన కొండలు ఉన్నాయి. సో చాలా సునాయాసంగా ఎక్కారు. అంతేందుకు అన్నిటికంటే ప్రపంచంలో అత్యంత ఎత్తైనటువంటి ఎవరెస్ట్ను కూడాను చాలా మంది వ్యక్తులు అధిరోహించడం జరిగింది. మన నెల్లూరు జిల్లాకు చెందినటువంటి మస్తాన్ బాబు కూడా ఎవరెస్ట్ కొండను ఎక్కడం జరిగింది. బట్ అంతకంటే తక్కువ ఉన్నటువంటి కేవలం 6,638 అడుగులు ఎత్తున్నటువంటి కైలాస పర్వతాన్ని ఇప్పటి వరకు ఎవరు ఎక్కలేదు. సో దీనికి సంబంధించి డిఫరెంట్ థియరీస్ అయితే ఉన్నాయన్నమాట. కొందరు ఏమంటారంటే ఇది అంటే సైంటిఫిక్ పరంగా మనం కానీ చూసుకున్నట్లయితే పైకి వెళ్ళే కొద్దీ ఆక్సిజన్ అందలేదని కొందరు అంటారు. కొంతమంది ఏమంటారంటే ఈ కొండ నునుపుగా ఉండటం వల్ల ఎవరికి కూడాను ఎక్కే అవకాశం లేదు అని సైన్స్ వర్షన్లో సైన్స్ నమ్మేటటువంటి వాళ్ళు అంటుంటే, మైథాలజీ పరంగా మనం కానీ చూసుకున్నట్లయితే కైలాసం అనేటటువంటిది మహేశ్వరుడు అంటే మన శివుడు ఎవరైతే ఉన్నారో ఇండియన్ హిందూ మైథాలజీ ప్రకారం శివుడు యొక్క ఇల్లు కైలాసం అనేసి మనందరం ఎక్కువగా నమ్ముతుంటాం. మనం ముఖ్యంగా పురాణాల పరంగా మనం కానీ చూసుకున్నట్లయితే మత్స్య పురాణంలో కూడా మనకి కైలాసం గురించి ఒక టాపిక్ అయితే ఉందన్నమాట. సో ఈ కైలాసంలో మహాశివుడు అలానే ఆది దంపతులు అనేటువంటి వాళ్ళు వాళ్ళ కుటుంబ సమేతంగా అక్కడే ఉంటారని, అంతే కూడా ఎందరో దేవతలందరూ కూడా ఇక్కడ కొలువై ఉండటం వల్ల అందువల్ల ఎవరు కూడా ఇక్కడికి చేరుకోవడానికి అవకాశం లేదు. సో అందుకని ఇప్పటి వరకు ఎవరు కూడా ఎక్కలేదు అనేటటువంటి టాక్ నడుస్తూ ఉంటుందన్నమాట. అంటే సైన్స్ పరంగాను లేదంటే మైథాలజీ పరంగాను మనం ఏ విధంగా చూసుకున్నా మొత్తానికి కొండనైతే ఎవరు ఎందుకు ఎక్కలేదు, అసలు ఈ కొండని ఎక్కడం ఎవరి వల్ల ఎందుకు కాలేదు అనేటటువంటి ఇంట్రెస్టింగ్ విషయాలే ఈరోజు మన వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. అండ్ అంతేకాకుండా ఈ కైలాస పర్వతానికి సంబంధించి కొన్ని మిస్టీరియస్ థింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో వాటి గురించి కూడా ఈరోజు మన వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని అయితే ఫుల్గా చూసేయండి. ఇంకా ఆలస్యం లేకుండా స్టార్ట్ చేసేద్దాం. నేను మీ శివ, వెల్కమ్ టు సాస్ టీవీ. మౌంట్ కైలాస, దీన్ని మేరు పర్వతమా అనేటటువంటి డౌట్లో కూడా చాలామంది ఉంటారు. సో ఈ మేరు పర్వతము కైలాస పర్వతము రెండు ఒకటేనా అంటే, మేరు పర్వతం గురించి మనం ఫస్ట్ మాట్లాడుకోవాలి. సో ఈ మేరు పర్వతం అనేటటువంటి టాపిక్ మనకు ఎక్కడ వస్తుందంటే, త్రేతాయుగంలో రామాయణానికి సంబంధించినటువంటి కథలో సుగ్రీవుడి నోటి వెంట వస్తుందన్నమాట ఈ ముఖ్యంగా కైలాసం అనేటటువంటి పదం. సో రాముడు ఎప్పుడైతే రావణాసురుని చంపేసి సీతను తీసుకొస్తారో దాని తర్వాత ఆ ఉన్నటువంటి వానర సైన్యం ఎవరైతే ఉంటారో సో వాళ్ళు అంటే ఇక స్టే చేయటానికి నెక్స్ట్ ఏదైనా బెస్ట్ ప్లేస్ అని అడిగినప్పుడు సుగ్రీవుడు చెప్పేటటువంటి ప్రదేశమే ఈ కైలాస పర్వతం. సో ఇది మేరు పర్వతమా అని కొందరికి డౌట్ ఉండొచ్చు. మేరు పర్వతం విషయానికి వచ్చేసరికి మేరు పర్వతం అనేది యూనివర్స్కి సెంటర్ లాంటిది. ముఖ్యంగా చెప్పాలంటే మన భూమి ఏదైతే ఉందో సో భూమి మధ్యలో ఉన్నటువంటి సెంటర్నే మేరు పర్వతం అని అంటారు. సో ఈ కైలాసం అనేది ఈ మేరు పర్వతం యొక్క అంచు అన్నమాట. మనం కానీ కరెక్ట్గానే గమనించినట్లయితే ఈ కైలాసం ఉండే దగ్గర అంటే ఈ కైలాస పర్వతం ఉండే దగ్గర నుంచి మనం నార్త్ పోల్ సౌత్ పోల్ కానీ చూసుకున్నట్లయితే 6,666 కిలోమీటర్స్ డిఫరెన్స్ ఉంటుంది. ఇది కైలాస పర్వతానికి నార్త్ పోల్కి ఉన్నటువంటి డిస్టెన్స్ అనమాట. అండ్ అలానే ఇంటూ 2 చేస్తే సౌత్ పోల్కి రీచ్ అవుతుంది, అంటే ఎగ్జాక్ట్గా సేమ్ ఉంటుందన్నమాట. సో అందువల్ల ఏంటంటే ఇది యాదృచ్ఛికంగా జరిగిందా అనేటటువంటి విషయం కొంతమందికి డౌట్ పరంగా కూడా ఉంది. సో కరెక్ట్గా అంత మిడిల్ ఆఫ్లో ఎలా ఉంది అంటే, ముఖ్యంగా ఈ మేరు పర్వతం విషయంగా మనం కానీ చూసుకున్నట్లయితే దీన్ని చాలామంది దేవతలు కొలువుండేటటువంటి ప్రదేశం అని అంటారు. సో ఈ ఇంద్రుడు ఎవరైతే ఉన్నారో లేదా శివుడు ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో శివుడు, పార్వతి, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వామి అండ్ అలానే నంది, సో ఈ విధంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ మేరు పర్వతంలోనే ఉంటారు. అంటే కైలాసం అనేది అంచు, లైక్ ఇప్పుడు కొంతమంది అంటారు కదా హోల్ కాంపౌండ్ అనేది ఉంటే ఒక కార్నర్లో మొత్తం గార్డెన్ అవన్నీతో పాటు ఒక హోమ్ అనేది ఉంటుంది కదా. సో ఈ మేరు పర్వతం అనేది స్వర్గానికి వెళ్ళేటటువంటి దారి. సో అందులో కైలాసం అనేటటువంటి ప్రదేశంలో శివుడు ఫ్యామిలీతో ఉంటారు, అంటే ఇక్కడే ఆయన కొలువై ఉంటారు అంటారు. సో ఈ కైలాస పర్వతం అనేది ఎలా సృష్టించబడింది అంటే, ఇది శివుడు తాను అక్కడ నివాసం ఉండటానికి సృష్టించుకున్నటువంటి ఒక ప్రదేశం అనేటటువంటి టాక్ అయితే మనకు ఎక్కువగా వినిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ మేరు పర్వతానికి సంబంధించి మనం కానీ చూసుకున్నట్లయితే స్వర్గానికి వెళ్ళటానికి ఇదే దారి అనేసి కొంతమంది కూడా అంటారు. చాలా పురాణాలు కూడా రాయడం జరిగింది. ఈ కైలాస పర్వతం అనేది శివుడి యొక్క కుటుంబం ఉండేటటువంటి ప్రదేశం కాబట్టి దీని మీద సాధారణ మానవులు ఎవరు ఎక్కలేరు అనేటటువంటి మాటలు అయితే వినిపిస్తూ ఉంటాయి. ఇక హిమాలయాల్లో ఉన్నటువంటి ఈ కొండ అంటే హిమాలయాల చుట్టుపక్కల ఉన్నటువంటి మునులు ఎవరైనా సరేనో ఈ కొండని ఒక దైవంగా భావిస్తూ ఉంటారనమాట. సో ఈ కొండ మనం కానీ చూసుకున్నట్లయితే సూర్యకిరణాలు పడ్డప్పుడు బంగారు వర్ణంలో
మెరుస్తుందంట ఈ కొండ. సో అందువల్ల ఏంటంటే ఇది ఒక గొప్ప ఆధ్యాత్మిక విషయంగా అక్కడ ఉన్నటువంటి మునులందరూ కూడా దాన్నే పూజిస్తూ ఉంటారు. అంటే శివుడు అక్కడ ఉన్నాడని గట్టిగా నమ్ముతూ ఉంటారు. సో దీనికి సంబంధించి ఏంటంటే ఒక 5 మిస్టరీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇది ఎలా అనేసి, సో అందులో ఫస్ట్ మిస్టరీ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతాము. సో అలానే ఇందాక మాట్లాడుకున్నట్టు ఏంటంటే ఇక్కడ ఈ కరెక్ట్గా ఈ కైలాస పర్వతం ఉన్నటువంటి ప్రదేశాన్ని మనం కానీ చూసుకున్నట్లయితే కరెక్ట్గా సెంటర్ ఆఫ్ ద ఎర్త్ అనే ప్లేస్లో ఇది కనిపిస్తుంది అనమాట. అంటే ఎగ్జాక్ట్గా అన్ని వైపుల నుంచి కరెక్ట్గా చూసుకున్నట్టయితే భూమి గుండ్రంగా ఉంటుంది కదా. సో కరెక్ట్గా మిడిల్లో ఈ కైలాస పర్వతం ఉండటం, ఎగ్జాక్ట్గా దీనికి నార్త్ పోల్లో 6666 కిలోమీటర్స్ అంటే 6666 కిలోమీటర్ల దూరం నార్త్ పోల్కి ఉండడం, అండ్ అలానే సౌత్ పోల్కి ఇంటూ 2 చేస్తే ఎగ్జాక్ట్గా ఎంత వస్తుందో అంత సౌత్ పోల్కి ఈక్వల్ డిస్టెన్స్లో ఉండడం ఇప్పటికీ సైంటిస్టులు కూడా అంతుపట్టని ఒక విషయం. సో అంత కరెక్ట్గా ఉన్నటువంటి దాన్ని అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరెస్ట్ లేదా ఎన్నెన్నో కొండలు ఎక్కినటువంటి వాళ్ళు ఈ కొండ ఎక్కకపోవడానికి గల కారణం ఏంటంటే కొంతమంది ఏమంటే గ్రావిటీ ఇష్యూస్ అని కూడా చెప్తూ ఉంటారనమాట. సో పైకి వెళ్ళే కొద్దీ సైడ్కి లాగేసే ఛాన్సెస్ ఉన్నాయి, కిందకి లాగేసే ఛాన్సెస్ ఉన్నాయి, పైకి వెళ్ళాలంటే ఎక్కువ ఫోర్స్ అప్లై చేయాల్సినటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటటువంటి మాటలు మనం రెగ్యులర్గా మనం వింటూనే ఉంటాం. సో సైన్స్ పరంగా చూసుకుంటే ఇది ఒక మిత్, అసలు నిజమా, సో అంత కరెక్ట్గా ఎలా ఇది మధ్యలో ఉద్భవించింది అనేటటువంటి ఒక క్వశ్చన్ మార్క్ ఇప్పటికీ అలానే ఉందన్నమాట, ఇంకా సాల్వ్ కాకుండా. ఇక సెకండ్ వన్, ఇప్పటి వరకు ఎవరెస్ట్ని చాలా మంది ఎక్కారనమాట. సో 8000 పై అడుగులు ఉన్నటువంటి ఎవరెస్ట్ని ఎక్కినటువంటి వాళ్ళు 6000 అడుగులు ఎత్తున్నటువంటి ఈ కొండని అంటే ఈ కైలాస పర్వతాన్ని ఎక్కకపోవడానికి కారణాలు ఏంటి అని చూసుకున్నట్లయితే మ్యాక్సిమం ఫస్ట్ నుంచి ఏంటంటే ఈ కైలాస పర్వతాన్ని హిందూ మైథాలజీ ప్రకారం దైవంగా భావించేవాళ్ళు కాబట్టి గవర్నమెంట్ కూడా దీనికి ఎక్కడానికి పర్మిషన్ ఇచ్చేది కాదు. సో అందువల్ల ఏంటంటే ఎవరు కూడా ట్రై చేయలేదు, ట్రై చేద్దాం అనుకున్నా కూడా పర్మిషన్ దొరకపోవడం వల్ల సో ఈ కొండను ఎక్కడ కుదరదు అనుకున్నారు. సో 1980s చైనీస్ గవర్నమెంట్ ఒక ఇటాలియన్ ట్రావెలర్ ఎవరైతే ఉన్నారో అతను కొండలు ఎక్కే అతను ఎవరైతే ఉన్నారో సో అతని పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆ టైంలో అతని పర్మిషన్ వచ్చినప్పటికీ కూడా అతను కూడా ఎన్నో కొండలు అనేది ఎక్కాడనమాట. అతని పేరు రెయిన్హోల్డ్ మిజనర్. సో ఇతనికి పర్మిషన్ ఇచ్చినప్పటికీ కూడాను అతను కేవలం రెస్పెక్ట్ ఇచ్చి, అంటే ఈ కైలాస పర్వతాన్ని నాట్ ఓన్లీ హిందూ రిలీజియన్, అక్కడ ఉన్నటువంటి జైను, బుద్ధిజము, సిక్కు, సో ఇటువంటి వాళ్ళందరూ అన్ని రిలీజియన్స్ వాళ్ళందరూ కూడా దీన్ని రెస్పెక్ట్ఫుల్గా చూస్తారనమాట. సో టిబెటన్ బుద్ధిజంలో మనం కానీ చూసుకున్నట్లయితే దీన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. సో దానికి రెస్పెక్ట్ ఇచ్చినటువంటి ఈ ఇటాలియన్ యాత్రికుడు ఎవరైతే ఉన్నారో సో ఆయన దాన్ని ఎక్కకుండా అయితే వచ్చేసారనమాట. బట్ కొంతమంది ఏంటంటే ఏదో క్యూరియాసిటీగా ఏదో చేద్దామనేసి ఎక్కదామని ప్రయత్నించిన వాళ్ళందరి వల్ల కూడా కాలేదు. సో ఎందుకని గవర్నమెంట్ అనేది దీనికి అసలు ఎక్కడానికి పర్మిషన్ ఇవ్వలేదు అని అడిగినప్పుడు చాలామంది చెప్పే సమాధానం అక్కడ దేవుడు ఉంటాడని అనుకుంటున్నారు కదా, సో అందువల్ల మేము ఎవరిని కూడా అలో చేయట్లేదు అంటున్నారు. బట్ ఇంతకీ అక్కడ అసలు ఏముంది, గవర్నమెంట్ అసలు ఎందుకని ఇక్కడ రిస్ట్రిక్షన్ పెట్టింది అంటే ఫస్ట్ రిస్ట్రిక్షన్ అక్కడ పెట్టాలి అంటే అక్కడ ఏదో ఒకటి జరిగి ఉండాలి కదా. సో ఆ ఇన్సిడెంట్ ఏంటనేది ఇప్పటి వరకు కూడా ఎవరికి తెలియనటువంటి ఒక మిస్టీరియస్ విషయం అనమాట. ఇక నెంబర్ 3 ఏంటంటే ఈ కైలాస పర్వతం నుంచి కానీ మనం ఒక యాంగిల్లో కానీ చూసినట్లయితే ఇక్కడ ఓం అనేటటువంటి సింబల్ ఉంటుంది. సో ఈ కైలాస పర్వతం మీద ఈ ఓం అనే సింబల్ ఎలా పాసిబుల్? సో కొండంతా మనం కానీ చూసుకున్నట్లయితే మధ్యలో ఒక దగ్గర కొండంతా రాతి రూపంలో ఉన్నప్పటికీ మధ్యలో ఓం అనేటటువంటి సింబల్ కనిపిస్తుంది. సో ఈ ఓం అనే సింబల్ ఏంటంటే శివుణ్ణి రిప్రజెంట్ చేసేటటువంటి ఒక సింబల్ అనమాట. సో ఇది అసలు ఎలా పాసిబుల్, అసలు ఎంత కరెక్ట్గా అది ఎలా ఓం అనే రూపంలోనే ఉంది అనేటటువంటి విషయం ఇప్పటికీ ఎవరికి తెలియకపోవడంతో సో ఇక్కడ అంటే దేవుడిని నమ్మేటటువంటి వాళ్ళందరూ కూడా ఏంటంటే ఇక్కడ శివుడు ఉన్నాడు, సో శివుడి సింబల్ కాబట్టి అంటే ఇక్కడికి ఎవరికి అలో లేదు. లైక్ కొన్ని ప్లేసెస్లో వాళ్ళు ఇప్పుడు అంబానీ దగ్గరికి వెళ్ళామంటే కొన్ని వాళ్ళ కంపెనీ సింబల్స్ ఎలా అయితే ఉంటాయో, లేదంటే బిల్ గేట్స్ దగ్గరికి వెళ్తే ఆయన కంపెనీ సింబల్స్ ఎలా అయితే ఉంటాయో, లైక్ శివుడి దగ్గరికి వెళ్ళేటటువంటి శివుడి హోమ్ కాబట్టి ఇక్కడ ఓం అనేటటువంటి సింబల్ కనిపిస్తుంది అనేసి ఇప్పటికీ నమ్ముతున్నారు. సో ఇప్పటికీ అంత చిక్కని విషయం ఏంటంటే అక్కడ అసలు ఓం అని ఎలా ఏర్పడింది అనేటటువంటి క్వశ్చన్ మార్క్ ఇంకా అలానే ఉంది. నెంబర్ 4, టైం ట్రావెల్. సో సాధారణంగా ఏంటంటే టైం ట్రావెల్ అనేది ఏంటంటే కాంతికి ఈక్వల్గా కానీ ప్రయాణించగలిగితే టైం ట్రావెల్ పాసిబుల్ అనేటటువంటి విషయం మన అందరికీ తెలుసు. కానీ ఇక్కడ పాసిబుల్ ఏంటి అంటే ఇండియాలో ఇప్పటివరకు మనం కానీ చూసుకున్నట్టే టైం ట్రావెల్ జరిగేటటువంటి ఏకైక ప్రదేశం కైలాస పర్వతం. ఎందుకంటే ఇందాక స్టార్టింగ్ చెప్పినట్టు స్టార్టింగ్లో గవర్నమెంట్ అనేది పర్మిషన్స్ ఇవ్వలేదు. బట్ ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఏంటంటే ఏదో విధంగా ట్రై చేద్దామని సో కొంతమంది పర్మిషన్ లేకుండానో కొంతమంది ఏదో సాధించి చూపిద్దామన్న ఉద్దేశంతో ఏంటంటే కైలాస పర్వతాన్ని ఎక్కే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ విచిత్రంగా ఏం జరిగిందంటే వాళ్ళు ఎవ్వరు కూడాను దాన్ని చేరుకోలేదండి. ఇప్పటివరకు ఎవరు కూడా కైలాస పర్వతం అంచులకైతే చేరుకోలేదు. బట్ వాళ్ళకి వెళ్ళేటటువంటి కొద్దిగా ఒక 50 to 100 feet వెళ్ళేసరికి ఏంటంటే సో మన చేతి వేలు గోర్లు ఏవైతే ఉన్నాయో సో అవి 2 వారాలకి ఎంతైతే పెరుగుతాయో కేవలం 12 గంటల్లోనే అవి అంతగా పెరగడం మొదలయ్యాయంట. సో మొత్తం మీద అక్కడ ఏంటంటే టైం చాలా ఫాస్ట్గా గడిచిపోతున్నట్టు అండ్ అలానే
ఫేస్ మీద అంటే ఏజ్ పెరిగిపోతున్నటువంటి ఫీలింగ్ వాళ్ళకి రావడం, చేతిలో తెలియకుండానే 12 గంటల గోర్లు బాగా పెరిగిపోవడం అండ్ హెయిర్ కూడా పెరిగిపోవడం, ఈ విధంగా పైకి పోయే కొద్దీ ఒంట్లో ఉన్నటువంటి శక్తి త్వరగా తగ్గిపోవడం అండ్ ఏజ్ అయిపోతున్నట్టు అనిపించడం చూసేసరికి వాళ్ళందరికీ భయం వేసి చాలా మంది కూడా దిగిపోయారంట. అండ్ ఒక ట్రూప్ అయితే సుమారు ఒక 10 మంది వరకు కైలాస పర్వతాన్ని ఎక్కదామని వెళ్ళారు. వాళ్ళు ఆల్మోస్ట్ ఇక చేరుకుంటారు అన్నటువంటి టైంలో ఇక వాళ్ళకి వల్ల కాక మొత్తం మీద మళ్ళీ వాళ్ళు రిటర్న్ రావడం జరిగింది. కానీ ఇంకా విచిత్రం ఏంటంటే రిటర్న్ వచ్చిన వాళ్ళందరూ కేవలం 1 ఇయర్లోనే అందరూ చనిపోవడం జరిగింది. సో అప్పటి నుంచి ఏంటంటే కైలాస పర్వతం అనేది ఒక మిస్టీరియస్గా స్టిల్ ఇప్పటికీ కూడాను సో అదొక రిస్ట్రిక్టెడ్ ఏరియాగా మారిపోయింది అనమాట. సో ఇంతకీ అక్కడ టైం ట్రావెల్ అనేది ఎలా పాసిబుల్, లేదా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి లేదా ఎక్కుతున్నటువంటి వాళ్ళకి ఎందుకని గోర్లు కానీ జుట్టు కానీ లేదంటే వాళ్ళ ఏజ్ కానీ ఫేస్ మీద ముడతలు కానీ ఎందుకు వస్తున్నాయి అనేటటువంటి విషయం ఇప్పటికి ఒక మిస్టీరియస్ థింగ్ గానే ఉంది. ఈ కైలాస పర్వతానికి దగ్గరలో ఉన్నటువంటిది ఒకటి మానస సరోవర్, రెండోది రాక్షస స్థర్ అనమాట. సో ఈ 2 రివర్స్ కానీ 2 నదులు కానీ మనం కానీ చూసుకున్నట్లయితే ముఖ్యంగా మానస సరోవరం గురించి మనం ఫస్ట్ మాట్లాడుకోవాలి. సో ఇది చాలా దగ్గరగా ఉంటుంది అండ్ దీని గురించి మనం కానీ హిందూ పురాణాల ప్రకారం కానీ చూసుకున్నట్లయితే ఈ మానస సరోవరంలోనే బ్రహ్మ పుట్టారు అనేటటువంటి టాక్ ఉంది. అండ్ అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ఆ నీళ్లు చాలా తీయగా ఉంటాయని అండ్ అంతేకాకుండా ఇది హిమాలయాస్, ఇది కైలాస పర్వతం ఏదైతే ఉందో సో అక్కడ నుంచి వస్తున్నటువంటి నీరు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నీళ్ళే దేవతలు అందరూ కూడా సేవిస్తారు అనేటటువంటి టాక్ ఉంది. ఈ పక్కనే ఉన్నటువంటి రాక్షస స్థరి యొక్క నది గురించి మనం కానీ చూసుకున్నట్లయితే రావణాసురుడు నిర్మించినటువంటి అంటే రావణాసురుడి వల్ల కలిగినటువంటి నదిగా దీనికి పేరుందనమాట. సో రావణాసురుడు శివుడికి మహాభక్తుడు. సో ఆ టైంలో ఏంటంటే ఆయన అడిగినటువంటి ఆత్మలింగం కోసం ఆయన 10 తలల్ని నరికేసుకుంటాడు అనమాట. సో ఈ కథ మనకు తెలుసు. సో అలా నరికినప్పుడు వచ్చినటువంటి రక్తం ఏదైతే ఉందో ఆ రక్తమే ఈ రాక్షసర్ అనేటటువంటి కథ ఇప్పుడు అక్కడ ప్రచారంలో ఉంది. ఈ రాక్షసర్లో నీళ్ళు కానీ మనం కానీ చూసుకున్నట్లయితే చాలా ఉప్పగా ఉంటాయి అండ్ అలానే అక్కడ స్మెల్ కూడాను చాలా దారుణంగా వస్తుంది. సో పక్కనే ఉన్నటువంటి ఈ 2 నదుల్లో ఒక నది నీళ్లు తీయగా ఉండటం, ఒక నది నీరు ఇలా ఉప్పగా ఉండటంతో సో ఇప్పటికీ కూడా ఇది ఎలా పాసిబుల్ అంటే 2 పక్కన ఉన్నటువంటి నదులు 2 కూడాను ఒకే ప్రదేశానికి చెందినటువంటి నదులు అయినప్పటికీ ఎందుకని ఈ డిఫరెన్స్ ఉంది అనేటటువంటి విషయం ఇప్పటికీ కూడా ఎవరికి అంతుపట్టనటువంటి ఒక రహస్యం అనమాట. సో ఈ విధంగా అంతేకాకుండా మన ఇండియాలో మనం కానీ చూసుకున్నట్లయితే టాప్ మోస్ట్ రివర్స్ అంటే ఏవైతే పెద్ద నదులు అంటామో సో ఆ నదులన్నీ కూడా ఈ కైలాస పర్వతం నుంచే వస్తున్నాయి. సో ఇది ఎలా పాసిబుల్ అంటే నార్మల్గా గంగ గురించి మనకు తెలుసు. గంగ అనేది ఆకాశం నుంచి పడినప్పుడు శివుడు జటాజుట్టంలో చుట్టారంటారు. సో ఆ గంగ పడింది కూడా ఈ కైలాస పర్వతం దగ్గర నుంచే అనేటటువంటి మాటలు లేదా పురాణాల్లో మనం చాలా అంటే చాలానే వినుంటాం. సో మొత్తం మీద ఈ కైలాస పర్వతానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎవరు అధిరోహించకపోవడంతో సో ఎవరు దీని మీదకి ఎక్కకపోవడంతో సో ఈ కైలాస పర్వతంలో నిజంగానే శివుడు ఉన్నాడు లేదంటే సంథింగ్ ఏదో ఒక ఆధ్యాత్మిక పరంగా ఒక గొప్ప శక్తి ఆ కొండ మీద అయితే కొలువై ఉంది అనేటటువంటి నమ్మకంతో ఇప్పటికీ కొన్ని రిలీజియన్స్కి సంబంధించినటువంటి వాళ్ళు ఈ కైలాస పర్వతం ఏదైతే ఉందో దాన్ని దైవంగా భావించడం మొదలైంది. అండ్ అదే కైలాస పర్వతాన్ని మనం కానీ చూసుకున్నట్లయితే సమ్టైమ్స్ కొన్ని దగ్గరలో దేవతామూర్తుల రూపాలు కనిపిస్తుంటాయంట. అండ్ కొంతమంది ట్రావెలర్స్ చెప్పినటువంటి మాట ప్రకారం ఏంటంటే సమ్టైమ్స్ ఈ వెళ్ళేటటువంటి రూట్ ఏదైతే ఉందో అంటే ఎక్కడానికి ఖచ్చితంగా ఇంతమంది ఎక్కారు కాబట్టి ఒక రూట్ అనేది ఫామ్ అయి ఉంటుంది. సో ఈ రూట్ ఏంటంటే కొంచెం దూరం వెళ్ళేసరికి రూట్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అవుతూ ఉంది. సో కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ రూట్ కొంచెం మారి అంటే లైక్ మన ఒక డెజర్ట్లో నడిచాం, ఒక ఎడార్లో నడిచాం అనుకోండి, కొంత దూరం పోయేసరికి మళ్ళీ ఇది ఆల్రెడీ ఇంతకు నడిచిన రూట్లోనే ఉందన్న ఫీలింగ్ మనకు వస్తుంది కదా. లైక్ అదేవిధంగా ఈ కొండ మీదకి ఎక్కుతున్నంతసేపు మళ్ళీ ఇందాక నడిచి వచ్చిన రూట్ ఇదే కదా అన్నటువంటి ఒక వైబ్ని అంటే ఒక ఫీలింగ్ని అయితే తీసుకొస్తుందండి. అండ్ సమ్టైమ్స్ పైకి ఎక్కుతూ ఉన్నటువంటి వాళ్ళే రూట్ మారిపోవడం వల్ల మళ్ళీ అదే రూట్లో కిందకి దిగి వచ్చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఈ విధంగా రూట్ అనేది ఎలా చేంజ్ అవుతుంది అనేది అక్కడ ఉన్నటువంటి లేదంటే ఎక్కినటువంటి వాళ్ళకి కూడా అర్థం కాని విషయం. సో దీనికి సంబంధించిన మిస్టరీస్కి సంబంధించి ఎవరు కూడా ఛేదించాలన్న ఆలోచన తీసుకురాలేదంటే చాలా మందికి ఉంటుంది ఏదైనా తెలియని విషయాలు తెలుసుకోవాలి, కొత్త విషయాలు కనిపెట్టాలి, అసలు అది అలా ఎందుకు జరుగుతుంది లేదా అది అలా ఎందుకు ఉంది అనేటటువంటి విషయం తెలుసుకోవాలని అందరికీ క్యూరియాసిటీ ఉంటుంది. బట్ ఎన్ని ఛేదించినప్పటికీ ఇప్పటికీ కైలాస పర్వతానికి సంబంధించినటువంటి మిస్టరీస్ ఏవైతే ఉన్నాయో సో వీటిని ఇప్పటి వరకు కూడా ఎవరూ ఛేదించలేదు. అండ్ అంతేకాకుండా ఇక్కడ కొండ ఎవరైతే ఎక్కాలనుకుంటున్నారో ఎటి అనేటటువంటి ఒక యానిమల్ ఉంటుంది. సో ఇది ఎక్కిన వాళ్ళందరినీ కూడా దిగిపోమ్మనో లేదంటే వాళ్ళని ఏదో విధంగా భయపెట్టి వాళ్ళని దిగిపోయేలా చేస్తుంది అనేటటువంటి వీడియోస్ కూడా మనం చూస్తున్నాం. ఎటికి సంబంధించినటువంటి వీడియోస్ మన దగ్గర చాలానే ఉన్నాయి యూట్యూబ్స్లో. సో మీరు ఎవరైనా సరే ఎతి కానీ చూస్తున్నట్లయితే ఇది నిజమా లేదా అబద్ధం అనే విషయాన్ని కామెంట్ సెక్షన్లో మాతో చెప్పండి. సో మొత్తానికి ఏది ఏమైనప్పటికీ సత్యయుగం నుంచే ఈ కైలాస పర్వతం ఉండటం, బట్ మనకి త్రేతాయుగంలో ఉన్నటువంటి రామాయణంలో ఈ కైలాస పర్వతం గురించి మనకి హిస్టరీ పరంగా అంటే రాతపూర్వకంగా ఉండటం వల్ల కైలాస పర్వతం అనేది ఎప్పటి నుంచో మొదలై ఉంది అనేటటువంటి మాటలు మనకు తెలుసు. సో మొత్తానికి హిందూ పురాణాలే కాకుండా ఎన్నో రిలీజియన్స్కి సంబంధించి ఈ కైలాస పర్వతం గురించి డిఫరెంట్గా అయితే చెప్పడం జరిగింది. సో ఇప్పటి వరకు మీరు విన్న దాంట్లో కైలాస పర్వతం గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏదైనా ఉంటే అంటే ఇప్పుడు నేను చెప్పింది కాకుండా సో ఆ విషయాన్ని మాతో కామెంట్ సెక్షన్లో పంచుకోండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు కావాలంటే వెంటనే సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాడు శివ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.